శాంతి 25/10/2024 మధురమైన పిల్లలు, తండ్రి నుండి ఒక్క దృష్టి లభించడంతో మొత్తం విశ్వంలోని మనుష్యమాతృలందరూ తృప్తి చెందుతారు. అందుకే దృష్టితో తృప్తి చెందుతారు అని అనడం జరుగుతుంది. ప్రశ్న: పిల్లలైన మీ హృదయంలో సంతోషపు భజంత్రీలు మోగాలి ఎందుకు? జవాబు: ఎందుకంటే మీకు తెలుసు, బాబా అందర్నీ తమతో పాటు తీసుకువెళ్లేందుకు వచ్చారు. ఇప్పుడు మనం మన తండ్రితో పాటు ఇంటికి వెళ్తాము. హాహాకారాల తర్వాత జై జయకారాలు మోగనున్నాయి. తండ్రి ఇచ్చే ఒక్క దృష్టితో మొత్తం విశ్వమంతటికీ ముక్తి జీవన్ముక్తుల వారసత్వం లభించనున్నది. మొత్తం విశ్వమంతా తృప్తి చెందుతుంది. ఓం శాంతి. ఆత్మిక శివబాబా కూర్చుని తమ ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. మూడవ నేత్రం కూడా ఉంటుందనైతే మీకు తెలుసు. తండ్రికి తెలుసు, మొత్తం ప్రపంచంలోని ఆత్మలంతా ఎవరైతే ఉన్నారో వారందరికీ వారసత్వాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను. తండ్రి హృదయంలోనైతే వారసత్వమే గుర్తుంటుంది. లౌకిక తండ్రి హృదయంలో కూడా వారసత్వమే గుర్తుంటుంది. కొడుకులకు వారసత్వాన్ని ఇస్తారు. కొడుకు లేకపోతే ఎవరికి ఇవ్వాలి అని తికమక పడుతూ ఉంటారు. అప్పుడిక దత్తత తీసుకుంటారు. ఇక్కడైతే తండ్రి కూర్చున్నారు. వీరికైతే మొత్తం ప్రపంచమంతటిలో ఏ ఆత్మలైతే ఉన్నారో వారందరి వైపుకు దృష్టి వెళ్తుంది. అందరికీ నేను వారసత్వాన్ని ఇవ్వాలి అని నాకు తెలుసు. ఇక్కడ కూర్చుని ఉన్నా కాని దృష్టి అయితే మొత్తం విశ్వమంతటిపైన మరియు మొత్తం విశ్వమంతటిలోని మనుష్యమాతృలపై ఉంది. ఎందుకంటే మొత్తం విశ్వమంతటినీ తృప్తిపరచవలసి ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తారు, ఇది పురుషోత్తమ సంగమయుగం. బాబా అందర్నీ శాంతిధామానికి సుఖధామానికి తీసుకువెళ్లడానికి వచ్చారని మీకు తెలుసు. అందరూ తృప్తి చెందనున్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పకల్పము తృప్తి చెందుతారు. తండ్రి పిల్లలందర్నీ గుర్తు చేస్తారు. దృష్టి అయితే వెళ్తుంది కదా, అందరూ చదువుకోరు. డ్రామా ప్లాన్ అనుసారంగా అందరూ తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే నాటకం పూర్తవుతుంది. ఇంకాస్త ముందుకు వెళ్తే ఇప్పుడిక వినాశనం జరుగుతుంది అని స్వయము అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరగనున్నది. ఎందుకంటే ఆత్మ ఎంతైనా చైతన్యమైంది కదా, కావున బుద్ధిలోకి వస్తుంది, ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు, స్వర్గస్థాపన జరుగుతుంది మరియు మేము శాంతిధామంలోకి వెళ్లిపోతాము అని. అందరికీ గతి లభిస్తుంది కదా, ఇకపోతే మీకు మాత్రం సద్గతి లభిస్తుంది. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు, మనం స్వర్గంలోకి వెళ్తాము. జయ జయకారాలు మోగుతాయి. ఇప్పుడైతే ఎన్నో హాహాకారాలున్నాయి. కొన్ని చోట్ల కరువులు వస్తున్నాయి, మరికొన్ని చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల భూకంపాలు వస్తూ ఉంటాయి. వేలాది మంది మరణిస్తూ ఉంటారు. మృత్యువైతే జరగాల్సిందే. సత్యుగంలో ఈ విషయాలుండవు. తండ్రికి తెలుసు, ఇప్పుడు నేను వస్తాను, ఇక మొత్తం విశ్వమంతటిలో జయ జయకారాలు మోగుతాయి. నేను భారత్లోకే వస్తాను. మొత్తం విశ్వంలో భారత్ ఒక ఊరు లాంటిది. బాబాకైతే అది ఊరు లాంటిదే కదా. అందులో చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు. సత్యుగంలో మొత్తం విశ్వమంతా ఒక చిన్న ఊరు లాంటిదే. ఇప్పుడు ఎంతగా వృద్ధి జరిగింది. తండ్రి బుద్ధిలో అయితే అంతా ఉంది కదా. ఇప్పుడు ఈ శరీరం ద్వారా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, మీది కల్పకల్పము ఏ పురుషార్థమైతే జరుగుతుందో అదే పురుషార్థం ఇప్పుడు కూడా జరుగుతుంది. తండ్రి కూడా కల్ప వృక్షానికి బీజరూపుడు. ఇది సాకార వృక్షం, పైన నిరాకార వృక్షం ఉంది. ఇది ఎలా తయారు చేయబడి ఉందో మీకు తెలుసు. ఈ వివేకం ఇంకే మనుషుల్లోనూ లేదు. వివేకహీనులకు మరియు వివేకవంతులకు మధ్యన తేడాను చూడండి. వివేకవంతులు స్వర్గంలో రాజ్యం చేసేవారు. దానిని సత్యఖండం స్వర్గం అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు లోపల చాలా సంతోషం ఉండాలి. బాబా వచ్చి ఉన్నారు,
ఈ పాత ప్రపంచమైతే తప్పకుండా మారుతుంది. ఎంతెంతగా ఎవరెవరు పురుషార్థం చేస్తారో అంతటి పదవిని పొందుతారు. తండ్రి అయితే చదివిస్తున్నారు. మీ ఈ స్కూల్ అయితే చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఎంతో మంది తయారవుతారు. అందరికీ ఒకటే స్కూల్ ఉండదు కదా. అలా అయితే ఇంతమంది ఎక్కడుంటారు? ఇప్పుడు మనం సుఖధామంలోకి వెళ్తామని పిల్లలైన మీకు గుర్తుంది. ఎవరైనా విదేశాలకు వెళ్ళినప్పుడు 8-10 సంవత్సరాలు అక్కడ వెళ్ళుంటారు కదా. తర్వాత మళ్లీ భారత్లోకి వస్తారు. భారత్ అయితే పేద దేశం. విదేశాల్లో ఉండేవారికి ఇక్కడ సుఖం అనుభవం అవ్వదు. అలాగే పిల్లలైన మీకు కూడా ఇక్కడ సుఖం లేదు. మీకు తెలుసు, మేం చాలా ఉన్నతమైన చదువును చదువుతున్నాము. దీని ద్వారా మేము స్వర్గాధిపతులైన దేవతలుగా అవుతాము. అక్కడ ఎంతటి సుఖం ఉంటుంది. ఆ సుఖాన్ని అందరూ తలుచుకుంటారు. ఈ ఊరు కలియుగమైతే గుర్తు కూడా రాదు. ఇందులోనైతే అపారమైన దుఃఖం ఉంది. ఈ రావణరాజ్యం పతిత ప్రపంచంలో ఈనాడు అపారమైన దుఃఖం ఉంది. రేపు మళ్లీ అపారమైన సుఖం ఉంటుంది. మనం యోగ బలంతో అపారమైన సుఖం గల ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాము. ఇది రాజయోగం కదా. నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారు చేస్తాను అని తండ్రి స్వయంగా చెప్తున్నారు. కావున ఈ విధంగా తయారు చేసే టీచర్ను స్మృతి చేయాలి కదా. టీచర్ లేకుండా బ్యారిస్టర్, ఇంజనీర్ మొదలైన వారిగా అవ్వలేరు. ఇక్కడిది కొత్త విషయం. ఆత్మలు పరమాత్మైన తండ్రితో యోగాన్ని జోడించాలి. వారి నుండి ఎంతో కాలం దూరంగా ఉన్నారు. ఎంతో కాలం అంటే ఎంతకాలం? అది కూడా తండ్రి స్వయంగా అర్థం చేయిస్తూ ఉంటారు. మనుషులైతే లక్షల సంవత్సరాల ఆయువు అంటారు. తండ్రి అంటారు, అలా కాదు. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత మొట్టమొదట మీరెవరైతే విడిపోయారో మీరే వచ్చి తండ్రిని కలుసుకుంటారు. మీరే పురుషార్థం చేయాలి. మధురాతి మధురమైన పిల్లలకు ఎటువంటి కష్టమూ ఇవ్వరు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు. జీవాత్మ కదా. ఆత్మ అవినాశి, జీవం వినాశి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఆత్మ ఎప్పుడూ పాతపడదు. ఇది అద్భుతం కదా. చదివించేవారు అద్భుతమైన వారే. చదువు కూడా అద్భుతమైనదే. ఎవరికీ గుర్తులేదు, మర్చిపోతారు. గత జన్మలో ఏం చదివేవారు అన్నది ఎవరికైనా గుర్తుందా? ఈ జన్మలో మీరు చదువుతారు. దీని రిజల్ట్ కొత్త ప్రపంచంలో లభిస్తుంది. ఇది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడిది పురుషోత్తమ సంగమయుగమని, మనం కొత్త ప్రపంచంలోకి వెళ్లనున్నామని గుర్తుండాలి. ఇది గుర్తున్నా కూడా మీకు తండ్రి స్మృతి ఉంటుంది. స్మృతి కొరకు తండ్రి అనేక ఉపాయాలను తెలియచేస్తారు. వీరు తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురు కూడా 3 రూపాల్లోనూ స్మృతి చేయండి. స్మృతి చేయడానికి ఎన్ని యుక్తులను ఇస్తున్నారు. కాని మాయ మరిపింపచేస్తుంది. ఏ తండ్రి అయితే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారో ఆ తండ్రే చెప్తున్నారు, ఇది పురుషోత్తమ సంగమయుగం, ఇది గుర్తు చేసుకోండి అని. అయినా ఎందుకు గుర్తు చేయలేకపోతారు? స్మృతి కోసం యుక్తులు తెలియజేస్తారు. అలాగే మాయా చాలా శక్తివంతమైందని కూడా చెప్తారు. అది మిమ్మల్ని గడియ గడియ మరిపింపజేస్తుంది మరియు దేహాభిమానులుగా చేసేస్తుంది. అందుకే ఎంత వీలైతే అంతా స్మృతి చేస్తూ ఉండండి. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ దేహానికి బదులుగా స్వయాన్ని దేహీగా భావించండి. ఇదే మీరు చేయాల్సిన శ్రమ. జ్ఞానమైతే చాలా సహజం. స్మృతి నిలవడం లేదని పిల్లలందరూ అంటారు. మీరు తండ్రిని స్మృతి చేస్తారు, మాయ మళ్లీ తన వైపుకు లాక్కుంటుంది. దీనిపైనే ఈ ఆట తయారైంది. మా బుద్ధియోగం ఏదైతే తండ్రితో మరియు చదువుకునే సబ్జెక్టులతో జోడించబడి ఉండాలో అది అలా లేదు, మర్చిపోతున్నాము అని మీరు కూడా భావిస్తారు. కాని మీరలా మర్చిపోకూడదు. వాస్తవానికి ఈ చిత్రాల అవసరం కూడా లేదు.
కాని చదివించే సమయంలో ఏదో ఒకటి ఎదురుగా ఉండాలి కదా. ఎన్ని చిత్రాలు తయారవుతూ ఉంటాయి. పాండవ గవర్నమెంట్ ప్లాన్ ఎలా ఉందో చూడండి. ఆ గవర్నమెంట్ కు కూడా ప్లాన్ ఉంది. కొత్త ప్రపంచంలో కేవలం భారత్ మాత్రమే ఉండేదని, అది చాలా చిన్నగా ఉండేదని మీరు భావిస్తారు. మొత్తం భారత్ విశ్వానికి అధిపతిగా ఉండేది. ప్రతిదీ కొత్తగా ఉంటుంది. ప్రపంచమైతే ఒక్కటే, పాత్రధారులు కూడా వారే, చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇన్ని క్షణాలు, ఇన్ని గంటలు, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి అని మీరు లెక్క పెడతారు. మళ్లీ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇవాళ రేపు, ఇవాళ రేపు అంటూ 5000 సంవత్సరాలు పూర్తయిపోయాయి. అన్ని దృశ్యాలు ఆటపాటల్లా గతించిపోతూ ఉంటాయి. ఇది ఎంత పెద్ద అనంతమైన వృక్షం. వృక్షంలోని ఆకుల్నైతే లెక్క పెట్టలేరు. ఇది వృక్షం. దీనికి పునాది దేవీదేవతా ధర్మం. దాన్నుండి 3 శాఖలు అనగా ధర్మాలు ముఖ్యంగా వెలువడ్డాయి. ఇకపోతే వృక్షంలోని ఆకులైతే ఎన్ని ఉన్నాయి. వాటిని లెక్క పెట్టగలిగేంత శక్తి ఎవరికీ లేదు. ఈ సమయంలో అన్ని ధర్మాల వృక్షాలు వృద్ధి చెందాయి. ఇది అనంతమైన పెద్ద వృక్షం. ఈ ధర్మాలన్నీ మళ్లీ ఉండవు. ఇప్పుడు మొత్తం వృక్షమంతా నిలబడి ఉంది. ఇకపోతే దాని కాండం లేదు. మర్రి వృక్షం యొక్క ఉదాహరణ చాలా యాక్యురేట్ గా ఉంది. ఈ ఒక్కటి అద్భుతమైన వృక్షం. తండ్రి డ్రామాలో ఈ ఉదాహరణను అర్థం చేయించేందుకనే ఉంచారు. దీని కాండం లేదు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. తండ్రి మిమ్మల్ని ఎంత తెలివైన వారిగా తయారు చేశారు. ఇప్పుడు దేవతా ధర్మం యొక్క పునాది లేదు. పిండిలో ఉప్పంతా ఏవో కొన్ని గుర్తులు మాత్రమే ఉన్నాయి. చివర్లో ఈ గుర్తులు కొన్ని మిగిలి ఉన్నాయి. కావున పిల్లల బుద్ధిలోకి ఈ జ్ఞానమంతా రావాలి. తండ్రి బుద్ధిలో కూడా జ్ఞానం ఉంది కదా. మీకు కూడా మొత్తం జ్ఞానం అంతటిని ఇచ్చి తమ సమానంగా తయారు చేస్తున్నారు. తండ్రి బీజరూపుడు మరియు ఇది తలకిందుల వృక్షం. ఇది పెద్ద అనంతమైన డ్రామా. ఇప్పుడు మీ బుద్ధి పైకి వెళ్లిపోయింది. మీరు తండ్రిని మరియు రచనను తెలుసుకున్నారు. శాస్త్రాల్లో ఉన్న ఋషులు మునులు ఎలా తెలుసుకోగలరు? ఒక్కరు తెలుసుకున్నా అది పరంపరగా నడవాలి కదా. కాని అది అవసరమే లేదు. సద్గతి జరిగిన తర్వాత ఇక మధ్యలో ఎవరూ తిరిగి వెళ్లలేరు. నాటకం పూర్తయ్యే లోపు పాత్రధారులందరూ ఇక్కడికి చేరుకోవాలి. అప్పటి వరకు తండ్రి ఇక్కడుంటారు. ఎప్పుడైతే అక్కడ పూర్తిగా ఖాళీ అయిపోతుందో అప్పుడిక శివబాబా ఊరేగింపు వెళ్తుంది. ముందు నుండే వెళ్ళక్కడ కూర్చోరు. కావున తండ్రి కూర్చుని మొత్తం జ్ఞానం అంతటినీ ఇస్తారు. ఈ ప్రపంచపు చక్రం ఎలా రిపీట్ అవుతూ ఉంది. సత్యుగం, త్రేత, ద్వాపర కలియుగాలు, ఆ తర్వాత సంగమం ఉంటుంది. గాయనం ఉంది కాని సంగమయుగం అనేది ఎప్పుడు ఉంటుంది అన్నది ఎవరికీ తెలియదు. 4 యుగాలున్నాయి అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది లీప్ యుగం. దీనిని చిన్న యుగం అని కూడా అంటారు. శ్రీకృష్ణుని కూడా చిన్నగానే చూపిస్తారు. ఇది జ్ఞానం. జ్ఞానాన్ని అటు ఇటు మార్చి భక్తిలో ఎలా తయారు చేశారు. జ్ఞానం యొక్క దారమంతా చిక్కుబడిపోయింది. దానిని అర్థం చేయించేవారైతే ఒక్క తండ్రే. ప్రాచీన రాజయోగాన్ని నేర్పించేందుకు విదేశాలకు వెళ్తారు. అది ఇదే కదా. ప్రాచీనమనగా మొట్టమొదటిది. సహజ రాజయోగాన్ని నేర్పించేందుకు తండ్రి వచ్చారు. ఎంతటి అటెన్షన్ ఉంటుంది. స్వర్గస్థాపన జరగాలి అని మీరు కూడా అటెన్షన్ పెడతారు. ఆత్మకు స్మృతి అయితే వస్తుంది కదా. తండ్రి అంటారు, ఈ జ్ఞానాన్ని ఏదైతే నేనిప్పుడు మీకు ఇస్తున్నానో దీనిని మళ్లీ నేనే వచ్చి ఇస్తాను. ఇది కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానం. ఈ జ్ఞానం బుద్ధిలో ఉన్నట్లయితే సంతోషం ఎంతో ఉంటుంది. ఇంకా కొద్ది సమయమే ఉంది. ఇప్పుడిక్క వెళ్ళాలి. ఒకవైపు సంతోషం కలుగుతుంది. మళ్లీ ఇంకొక వైపు అరే, ఇటువంటి మధురమైన తండ్రిని మనం మళ్లీ కల్పం తర్వాతే చూస్తాము అని ఫీలింగ్ కూడా కలుగుతుంది. తండ్రే పిల్లలకి ఇంతటి సుఖాన్ని ఇస్తారు కదా.
తండ్రి శాంతిధామానికి సుఖధామానికి తీసుకువెళ్లేందుకే వస్తారు. మీరు శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేసినట్లయితే తండ్రి కూడా గుర్తుకొస్తారు. ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. అనంతమైన తండ్రి అనంతమైన విషయాన్ని వినిపిస్తారు. పాత ప్రపంచం నుండి మీ మమకారం తొలగిపోతూ ఉన్నట్లయితే సంతోషం కూడా కలుగుతుంది. ఫలితంగా మీరు సుఖధామానికి వెళ్తారు. సతో ప్రధానులుగా అవుతూ ఉంటారు. కల్పకల్పము ఎవరైతే అయ్యారో వారే అవుతారు మరియు వారికే సంతోషం కలుగుతుంది. ఇక ఈ పాత శరీరాన్ని వదిలేస్తారు. మళ్లీ కొత్త శరీరాన్ని తీసుకుని సతో ప్రధాన ప్రపంచంలోకి వస్తారు. ఈ జ్ఞానం అంతమైపోతుంది. విషయాలైతే చాలా సహజమైనవి. రాత్రివేళ పడుకునే సమయంలో ఇలా స్మరిస్తూ ఉన్నా సరే మేమిలా తయారవుతున్నాము అన్న సంతోషం కలుగుతుంది. రోజంతట్లో నేను ఎటువంటి ఆసురీ పని చేయలేదు కదా, పంచవికారాల్లో ఏ వికారమూ నన్ను విసిగించలేదు కదా, లోభమైతే రాలేదు కదా అని తమను తాము చెక్ చేసుకోవాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలది పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, యోగ బలంతో అపారమైన సుఖాల ప్రపంచాన్ని స్థాపన చేయాలి. ఈ దుఃఖమయమైన పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. మనం సత్యఖండానికి యజమానులుగా అవుతున్నాము అన్న సంతోషం ఉండాలి. రెండవ పాయింట్, రోజూ స్వయాన్ని చెక్ చేసుకోవాలి. మొత్తం రోజంతటిలో ఏ వికారమూ విసిగించలేదు కదా, ఎటువంటి ఆసురీ పని చేయలేదు కదా, లోభానికి వశమైతే అవ్వలేదు కదా. వరదానము. వరదాత ద్వారా సర్వశ్రేష్ఠ సంపద యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకునే సంపత్తివాన్ భవ. ఎవరి వద్దనైనా ఒకవేళ స్థూల సంపద మాత్రమే ఉన్నా సరే సదా సంతుష్టంగా ఉండలేరు. స్థూల సంపదతో పాటుగా ఒకవేళ సర్వగుణాల సంపద, సర్వశక్తుల సంపద మరియు జ్ఞానం అనే శ్రేష్ఠ సంపద లేనట్లయితే సంతుష్టత సదా ఉండదు. మీ అందరి వద్దనైతే ఈ శ్రేష్ఠ సంపదలన్నీ ఉన్నాయి. ప్రపంచంలోని వారు కేవలం స్థూల సంపద కలవారినే సంపన్నులుగా భావిస్తారు. కాని వరదాతైన తండ్రి ద్వారా పిల్లలైన మీకు సర్వశ్రేష్ఠ సంపత్తివాన్ భవ అన్న వరదానం లభించి ఉంది. స్లోగన్. సత్యమైన సాధన ద్వారా అయ్యో అయ్యో అన్నదానిని వాహవాహలోకి పరివర్తన చేయండి. ఓం శాంతి.